ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఎంత ముందు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక మార్కర్గా చూపిస్తున్నారు మీరు. బికాస్ ఎవరో చెప్పారు హెచ్ఎస్సిఆర్పి ఇవాళ ఇలా ఒకలాగా ఉంటే కొంచెం ఎలివేటెడ్గా బహుశా ఇన్ ద నెక్స్ట్ ఓవర్ డెకేడ్ ఒక 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా రావచ్చు అని ఒక జనరల్ ఇండికేటర్ అని. ఇస్ దట్ ట్రూ సార్? సాధారణంగా ఉన్న టెక్నిక్స్ ఆర్ ఫార్ములాస్ అనేవి 10-year రిస్క్ని మనకి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఈక్వేషన్స్లో ఈ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటినీ మనం కలిపి చూస్తే 10-year రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్ని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఆ రిస్క్ని మనం అలాగే లో, ఇంటర్మీడియట్, హై అంటాము. 20% ఆర్ అబౌవ్ రిస్క్ ఉంటే దాన్ని హై అంటాము, 5% ఆర్ లో ఉంటే లో రిస్క్ అంటాము, మధ్యలో ఇంటర్మీడియట్ అనేది. సో హెచ్ఎస్సిఆర్పి more than 3 అలా 6 నెలల పైన అలాగే ఉండి తగ్గట్లేదు, మల్టిపుల్ టైమ్స్లో మనం చెక్ చేస్తున్నప్పుడు హయ్యర్ లెవెల్లోనే ఉంటే ఆ వ్యక్తికి ఇన్ ద నెక్స్ట్ 10 years హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ more than 20% ఉంది. హై రిస్క్లో ఉన్నారు, సమ్ ఇంటర్వెన్షన్ చేయడం అవసరం. ఆ రిస్క్ని అలాగే వదిలేసి అటాక్ రాకుండా ముందుగానే ఇంటర్ఫియర్ అయ్యి ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ రాకుండా మనం ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఒత్తిడి కారణాలు మనం తెలుసుకున్నాం. అంటే రకరకాల ఎమోషనల్ అవ్వచ్చు, వర్క్ రిలేటెడ్ బిజీగా ఉండే లైఫ్ స్టైల్లో తరుగుతున్న అనేక కారణాలు ఉండొచ్చు. ఈ హెచ్ఎస్సిఆర్పి అనే టెస్ట్ ఎలివేటెడ్గా రావడం అన్నది, ఆర్ యూ సీయింగ్ ఇట్ ఇన్ సర్టన్ ఏజ్ బ్రాకెట్? ఏజ్ బ్రాకెట్ సాధారణంగా ఈ మధ్యలో యంగర్ పాపులేషన్, పర్టికులర్లీ యంగర్ మెన్ హూ ఆర్ స్మోకింగ్, హూ ఆర్ అదర్వైజ్ ఫిజికల్లీ యాక్టివ్ ఆర్ ఈక్వల్లీ స్ట్రెస్ ఏదైతే ఎక్కువ ఉందో బికాస్ ఆఫ్ అగైన్ మన ఈ మధ్యకాలంలో ఉన్న వర్క్ ప్రెషర్స్ కానివ్వండి, మన డిమాండింగ్ జాబ్స్ కానివ్వండి, సో ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి కోసం రిసార్ట్ అయ్యే యాక్టివిటీస్, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, బింజ్ డ్రింకింగ్ కానివ్వండి, వీటి వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగే అవకాశం ఉండి వాళ్ళల్లో ఈ హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. స్మోకర్స్లో పర్టికులర్గా ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళల్లో హెచ్ఎస్సిఆర్పి లెవెల్స్ కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంది.